చూడడం కోసమే వెళ్తుంటారు, కానీ నేను మాత్రం ఐస్ క్రీమ్ కోసం వెళ్తూ ఉంటాను. 50 సెంట్ల ఐస్ క్రీమ్ కోసం కక్కుర్తిపడి 50 నిమిషాలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాక $50 ఖర్చు పెట్టింది. ఆడవాళ్ళకి మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి? సింగపూర్ లో ఒక ఇల్లు కొంటామని కానీ, ఆ ఇంట్లోకి సామాన్లు కొనడానికి ఐకే స్టోర్ కి వస్తామని కానీ కల్లో కూడా ఊహించలేదు. లేండి, మనం అనుకునేవన్నీ జరిగితే జీవితం ఎందుకు అవుతుంది, కానీ ఈ ఐకే స్టోర్ మొత్తం తిరగాలి అంటే పొట్టలో కాస్త ఫ్యూయల్ పడాల్సిందే. 50 సెంట్ల ఐస్ క్రీమ్ ఉండగా టెన్షన్ ఎందుకు భయ్యా దండగా, పొట్టలో కాస్త పడేస్తే అలా పడుంటుంది. పిల్లల రూములు చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో, ఇలాగే సెటప్ చేద్దాము అని చెప్పి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సెటప్ అంతా ఒక్క రోజే ఉంటుంది, తర్వాత రోజు ఎలాగో ఇల్లు పీకి పందిరేసేస్తారు కదా మన వాళ్ళు. మా షాపింగ్ అయితే అయిపోయింది, కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకున్నాము. దెబ్బంట దేవుడు కనిపించాడు ఈ స్టోర్ మొత్తం తిరిగేపటికి. ఫైనల్ గా 50 నిమిషాలు ప్రయాణం చేయాలి అంటే ఇంకాస్త ఎనర్జీ కావాలి కాబట్టి ఇంకో ఐస్ క్రీమ్ తీసేసుకున్నాను. ఎప్పుడన్నా ఈ స్టోర్ కి వస్తే మాత్రం ఈ ఐస్ క్రీమ్ తినడం అస్సలు మర్చిపోయాను.